మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొన్ని అంశాల్లో గందరగోళానికి గురవుతున్నారు. పార్టీ తరపున పోటీ చేస్తే ఎంతమంది ప్రపోజల్స్ సంతకాలు చేయాలి, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఎంతమందితో ప్రపోజల్ సంతకం పెట్టించాలనే విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. నో డ్యూ సర్టిఫికేట్ అభ్యర్థితో పాటు ప్రపోజల్ కూడా ఇవ్వాలన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని చెబుతున్నారు. దీంతో చాలా మంది అయోమయానికి గురవుతున్నారు. నామినేషన్లకు సంబంధించి మరిన్ని వివరాలు కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. పోటీ చేసే అభ్యర్థులకు ప్రతిపాదకుల సంఖ్య ఎంత ఉండాలనే విషయంలో కొంత గందరగోళం నెలకొంది. నిజానికి ఆ ఫామ్లో ఎంతమంది ప్రతిపాదనలు చేయొచ్చు అనేది ఉంది. తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు, పార్టీ తరఫున పోటీ చేసే వాళ్ళు కావచ్చు, అందరికీ ఒకే రూల్ ఉందా, వేరు రూల్ ఉన్నాయి తెలుసుకునేది కొంతమంది క్యాండిడేట్లు ఉన్నారు. అన్న, మీరు పార్టీ తరఫున లేకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థి అండి. ఇప్పుడు మీ నామినేషన్ ఫామ్ ఉంది కదా, ఎంతమంది ఇక్కడ ప్రపోజల్ పెట్టాలండి? మీకు ఒకరే ప్రపోజల్ అండి. 10 మంది ప్రపోజల్ పెట్టాలని అపోహ పెట్టారు. అది వాట్సాప్లో, సోషల్ మీడియాలో అది ఒకరిని చక్కర్లు పెట్టడం జరిగింది. మేము వచ్చి పర్సనల్గా కమిషనర్ గారిని కలిసి కన్ఫర్మేషన్ చేసుకున్నాము. పార్టీ తరఫున కానీ ఇండిపెండెంట్ అభ్యర్థి కానీ ఒకరే ప్రపోజల్ పెడితే సరిపోతుంది. మీరు నో డ్యూ సర్టిఫికేట్స్ అని వాటి గురించి చాలా వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు వాళ్ళ అమౌంట్ రావడం కోసం అవన్నీ కట్టించుకుంటున్నారు. మేము అదేం అవసరం లేదండి, స్థానిక ఓటర్ అయి ఉంటే సరిపోతుంది అని చెప్పేశారు వాళ్ళు. అంటే మీకు ప్రపోజ్ చేసే వాళ్ళు స్థానిక ఓటర్ అయి ఉండాలి. ఇంకా షూరిటీ అనేది అదనంగా ఉంది కదా, షూరిటీ ఏంది, ప్రతిపాదన అంటే ఏం లేదండి. మనకి ఇంట్లో క్యాస్ట్ రికగ్నిషన్ ఒకటి పెట్టారు, దానికి సాక్షి సంతకాలండి. అది షూరిటీ కాదండి. వాటి ఎవరైనా పెట్టచ్చు. అది ఇక్కడ వాడవాళ్ళు కాదు, ఇక్కడ కానీ దానికి సాక్షి, జస్ట్ అది సాక్షి అంతే. అది మీరు పలానా కులమేనా కాదా అని ఒక సాక్షి అంతే. పలానా కులమే, అది జస్ట్ అది మనం దీంట్లో అన్ని మనం సబ్మిట్ చేస్తున్నాం కదా, దానికి ఒక 2 పెట్టాలండి. చెప్పుకున్నట్టుగా మనం మొదటి కాలంలో ఇక్కడ ప్రతిపాదకుని సంతకం అంటే ప్రతిపాదకుడు ఒకరే ఉండొచ్చు అనేది మన ఇక్కడ ఫామ్లో క్లియర్ చేశారు. కానీ కొంతమంది తెలియక 2 ఉండాలని, 10 మంది ఉండాలని చెప్పి చాలా అపోహలు అయితే బయటకు ఎక్స్పాండ్ అవుతా ఉన్నాయి. దీని విషయంలో అధికారులు మీడియా ముందుకు వచ్చి ఇప్పటివరకు ఎట్లాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో చాలా గందరగోళం అయితే నెలకొన్నది. అన్న, మీరు పార్టీ తరఫున ఎట్లా? ఇండిపెండెంట్ అన్న. నేను 51వ డివిజన్ నుండి ఇండిపెండెంట్గా వస్తున్నాం. మాది జనరల్ మహిళ అయినందువల్ల మా సత్యమన్ తోటి నామినేషన్ వేపిస్తున్నాం. ఏమేమి ప్రపోజల్స్ అడుగుతున్నారు, ఏంది గందరగోళం మీకు కూడా వచ్చిందా? గందరగోళం ఇండిపెండెంట్, ఎందుకంటే ఇండిపెండెంట్ కూడా నామినేషన్ ఇస్తున్నాం కాబట్టి 10 మంది ప్రతిపాదన కలగాలని చెప్పేసి ఒకటి మీడియా మధ్య ద్వారా రావడం వల్ల పెద్ద కన్ఫ్యూజన్ వస్తే మేము కూడా ఇక్కడికి వచ్చినాం. తర్వాత వాళ్ళు కమిషనర్ గారితో సంప్రదించి మాకు అన్ని వివరాలు చెప్పడం జరిగింది. ఇండిపెండెంట్కైనా పార్టీకైనా ఎవరైనా ప్రపోజల్ ఒకరే. మీతో పాటు లోపలికి ఎంతమంది తీసుకెళ్లొచ్చు? 3 ప్రతిపాదించేవారు, అభ్యర్థి, ఇంకొకరు. నోటీస్ సర్టిఫికేట్ క్యాండిడేట్ ఉంటే సరిపోతుందా, లేకుంటే ప్రపోజల్స్ కూడా ఉండాలా? క్యాండిడేట్తో పాటు ప్రతిపాదించే వారికి కూడా ఉండాలని చెప్తున్నారు. అది మేమైతే అందరం తీసుకున్నాము. మరి కొందరైతే అది ప్రపోజల్కి అవసరం లేదని చెప్తున్నారు. దరఖాస్తు ఫారంలో ఇంకొకటి, ఈ దరఖాస్తు ఫారంలో మీకు కన్ఫ్యూజ్ అయ్యే అంశాలు ఏమన్నా ఉన్నాయి ఇందులో? అంటే కన్ఫ్యూజన్ ఏం లేదంటే ఒకటి నోటరీ అనేది ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. నోటరీ చేయించాలని చెప్పేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా నామినేషన్ అన్న వేసిరా? లోపల పరిస్థితి ఎట్లా ఉంది, ఏమేమి అడుగుతున్నారు? చాలా గందరగోళ పరిస్థితి ఉందన్న. ప్రతిపాదించే వాళ్ళు 10 మంది కావాలి. ఎన్ఓసి కూడా ఎవరు ఇన్కమ్ మనం అభ్యర్థికి నో డ్యూ సర్టిఫికేట్ కావాలి. ఏమంటారు, ప్రతిపాదించే వాళ్ళు కూడా నో డ్యూ సర్టిఫికేట్ కావాలి. చాలా గందరగోళ పరిస్థితి. హెల్ప్ డిస్క్ అని పెట్టినారు. ప్రతి దానికి దేనికి కౌంటర్స్ ఏర్పాటు చేసినారు. ఈ హెల్ప్ డెస్క్ అని పెట్టి అభ్యర్థులు కానీ మామూలుగా ప్రపోజర్స్ కానీ వాళ్ళకు తెలియని విషయాలు అడగడానికి హెల్ప్ డెస్క్ దగ్గర పోతే వాళ్ళకే తెలియని పరిస్థితి. అభ్యర్థులు పోటీ చేసే అభ్యర్థులు కొన్ని చిన్న డౌట్స్ రేజ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కమిషనర్ ప్రపోజ్ చేసే మనతో పడినారు. సార్, ముఖ్యంగా పోటీ చేసే క్యాండిడేట్స్కు కొన్ని చిన్న డౌట్స్ అడుగుతున్నారు. ఏంటంటే ప్రపోజల్స్ ఎంతమంది ఉండాలనేది ఒక డౌట్. అది ఎంతమంది ఉండాలి సార్ నిజానికి? అది ఒకరి ప్రపోజల్ సరిపోతారు. సో ఒకరి ప్రపోజల్, బట్ అదే వార్డులో ఏ వార్డులో కంటెస్ట్ చేస్తారో ఆ వార్డులో ప్రపోజల్గా ఉండాలి. మనకి పార్టీ తరఫున చేస్తే ఒకరు ఉండాలి, తర్వాత ఇండిపెండెంట్ చేస్తే 10 మంది ఉండాలని కూడా ఒక పుకార్లు. అది మనం అది అఫీషియల్ కాదు. సో వాట్ ఎవర్ ఈజ్ అఫీషియల్ మనం ఆల్రెడీ కమ్యూనికేట్ చేసాము. సో ఆ వార్డులో వాళ్ళే ప్రపోజల్ ఉంటే అయినా ఇండిపెండెంట్ అయినా సరిపోతుంది. ప్రపోజల్ కూడా నో డ్యూ సర్టిఫికేట్ పెట్టాలా లేదా? ప్రపోజర్కి నో డ్యూ సర్టిఫికేట్ ఎవరు అడగలేదు. క్యాండిడేట్ హ్యాస్ టు ప్రూవ్ దట్ హీ హ్యాస్ నో డ్యూస్ విత్ ద మున్సిపల్ కార్పొరేషన్. దానికోసం అథెంటిక్ మనం సర్టిఫికేట్ అనేది ఎస్ఈసి నుంచి మనకి కమ్యూనికేట్ చేశారు కాబట్టి మనం అది తీసుకుంటున్నాం. సో వాళ్ళ సెల్ఫ్ డిక్లరేషన్ కూడా కొందరు నల్లా లేవంటే సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుంటారు అంటే అట్లా. 0 అకౌంట్ కూడా అవసరం లేదు, పాత అకౌంట్ కూడా ఒక అఫిడవిట్ ఇచ్చి దాని ప్రకారం మెయింటైన్ చేస్తే సరిపోతుందని చెప్పి కమిషనర్ చెప్తున్నారు. ఇదంతా అభ్యర్థులు ఇకపై నామినేషన్ వేసే అభ్యర్థులు ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి ఆయన సూచిస్తూ ఉన్నారు. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.